के खेत ना आपाती Hi guys, welcome back to Mr. Philippe Lifestyle. అయ్యా నమస్కారం. మీరు ఓకే హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సినిఫైడ్ లైఫ్ స్టైల్. సో ఇప్పుడున్న కనుక్కున్నారా ఇంకా బాల్కనీ సో 4th ఫ్లోర్ కదా, అందుకే అపార్ట్మెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఉంటుంది ఏదో. సో ఈరోజు వీడియో ఏంటంటే చూస్తారు కదా తమిళ. సో వెళ్ళిపోదాం. సో మార్నింగ్ పోవాలి తొందరగా. ఏం చేద్దాం, మా బ్రో వస్తా అన్నాడు కానీ మన ఫ్రెండ్ వస్తా అన్నాడు కానీ రాన్నాడు ఆయన, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో, అందుకే రానన్నాడు. సో మరి ఎప్పుడు పోదాం, మనకు ఇది ఎన్ని సినిమాలు పడలే నేను. సో ఈ సినిమాకి ఒక్కరు తప్పలేదు. సో వెళ్ళిపోదాం. సో లాస్ట్ రోజు చూడండి మన కాచన, ఇప్పుడేమో గంగా. సో మగ థియేటర్ చూసినా 7:30 షో ఉంది. సో ఇప్పుడు వెళ్ళాలి 6కి. సో ఇప్పుడే 6 అయింది. సో వెళ్ళిపోదాం. సో తొందరగా నిజంగా అమ్మా దేవుడా, ఎన్ని మూవీస్ రిలీజ్ చేస్తారా, పనికిరాని మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. అరే పనికొచ్చే మూవీ రిలీజ్ చేయండి, అంటే 1 and 1 అలాంటి మూవీ రిలీజ్ చేయండి. అది వస్తుంది 31st, మీకు తెలుసుగా, మీకు ముందే సిట్టాది 1 and 1 31st. మన అతిథి మన అదే మన కృష్ణ గారి, అదే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారి యానివర్సరీ స్పెషల్గా అతిథి వస్తుంది కదా. సో అది సో ఇంకా అతిథి వస్తుంది 20th. మర్చిపోయినా, ఇప్పుడు మే కదా. సో ఈ మంత్ 20th అతిథి, 31st నేను 1 and 1. రెండింటికి డిఫరెన్స్ ఒకటే డేట్ అంతే. సో ఇంకా పోవాలి, రెండింటికి పోవాలి. 2 మూవీస్ మీకు ఇలా వస్తాయి చూసే, లేదా 2 వీడియోస్ కలుపుదామా అనుకుంటున్నా, చూద్దాం. 2 వీడియోస్ కలిపితే ఇంకా లాంగ్ అవుతుంది వీడియో, మీ ఇష్టం, చూస్తా చూడ అంతలాగు. సో ఏమో మరి మీ ఇష్టం. సో ఇంకా వెళ్ళిపోదాం మనం తొందరగా రెడీ అయ్యి. సో చూడాలి, మిడిల్ క్లాస్ మనం అంతే, మా మిడిల్ క్లాస్. సో షార్ట్. సో మనం వెళ్ళిపోదాం, ప్లాన్ వేసుకొని. టైం లేదు, తొందరగా వెళ్ళిపోతాయి. సో గైస్, సో లాస్ట్ ఆఫ్ చూడండి వీడియో లాస్ట్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మన వీడియో మన ఛానల్ ఇంకా మరి 3 వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు రావాలంటే మంచి వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ గైస్. మా ఛానల్లో మంచి వీడియో వస్తాయి గురించి. సో వెయిట్ ఈస్ ఓవర్, మంచి వీడియో వస్తాయి, వెయిట్ చేయండి. సో సినిఫైడ్ లైఫ్ స్టైల్ ఛానల్లో కొత్త వీడియో వస్తాయి. ఇంకా మొదలుద్దామా. సో వెళ్దాం, ఇంకా వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. జస్ట్ లాస్ట్ గంగా
ఎక్కడికైతే చుచుకెళ్ళ అమ్మను పిలుస్తా. పక్క మీద చుట్టూ చీపురు పెట్టుకు పెడుతుంటా. నువ్వు పంచుడు. మా నువ్వేనా ప్రాణం మా ఫస్ట్ ఏంటి నందిని అదో టైప్ గా నవ్వుతున్నావు నువ్వు? అయ్యో ఎవ్వరు పోలేదు. మా అమ్మ మీ ఉదయం బయటికి వెళ్ళారు. నందిని అయ్యో ఇంకెవరమ్మా కాల్చారు? శివని దమ్ము కొడతాడు. నీకు కూడా గుడ్డు కొడితే నా శివలాగే ఉంటా. శివ 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 ఎవడా శివ? ఏ శివ ఏ శివారా కంపెనీ కొడతావా? గుండు శివ పొట్టి శివారా ఏంటిది? సర్ప్రైజ్ ఇస్తారని షాక్ ఇస్తున్నావా నాకు? సాయి సయ్యా దేవుడా. శివారా
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సినిఫైల్ లైఫ్ స్టైల్. సో చూసిరు కదా, సో సినిమా పై ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ కాల్చినంత లెవెల్ కాదు గంగా సినిమా. అయితే నీకు ఒక మాట చెప్తా, మీకు నాకు నచ్చింది ఇంకా కాచన గంగా సినిమా నచ్చలే. కానీ గంగా సినిమాలో పాట లాస్ట్ చూడు, అగ్నిముని అది ఉందిగా పాట, అగ్నిముని ఇనుముంది అది సాంగ్, ఆ పాట కోసం నేను పోయినా. నాకు ఆ పాట చాలా ఇష్టం, అందుకే ఆ పాట కోసం పోయినా. ప్లస్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే కొంచెం వేరే లెవెల్ యానిమేషన్, అంటే విఎఫ్ఎక్స్ యానిమేషన్ వేరే లెవెల్ పోయారు అనుకుంటా. అది కాచ మూవీతో కొట్టి ఇట్టు బాగానే. కాచ మూవీలో అంత లెవెల్ లేదు, ఏదో జస్ట్ అట్లా యాక్టింగ్ ఉంటుంది కాచన మూవీలో. కానీ దీంట్లో వేరే లెవెల్ అయిపోయారు. యానిమేషను విఎఫ్ఎక్స్ బబ్బ సూపర్, పై గాదేవుడు బబ్బ సూపరు. కానీ డిసప్పాయింట్మెంట్ అంటే థియేటర్లో ఆ పాట ఉంటుంది చూడండి, భయం పడి అట్లా కొట్ట చూడండి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో రావు గారి బాడీలో దూరుతారు కదా దయాలు. సో పిల్లదయం ఉంటుంది తెలుసా, పిల్లదయం. ఆ పిల్లదయం ఎప్పుడు పాట పాడుతుంది. సో ఆ పాట లేదు అక్కడ, ఆ పాట తీసి కట్ చేసిరు. సో నేను ఈ థియేటర్ ఒకటే అనుకున్నా. ఇప్పుడు ఇంటికి వచ్చినాక ఫోన్లో చూస్తే అప్పుడు అర్థమైంది, ఓహో ఈ థియేటర్ కదా అసలు ప్రింటే అట్లా వచ్చింది. అందరికీ ప్రింటాలు వచ్చిందట, అది కట్ చేసిరట. ప్రింట్లోనే కట్ చేసిరు, కట్టి ఎక్కువైనట్టు లెంత్ అని కట్ చేసిరట. ఒకటే డిసప్పాయింట్మెంట్ అందరూ, అంటే అదే డిసప్పాయింట్. సుదర్శన్ థియేటర్ వీళ్ళు కూడా సుదర్శన్ థియేటర్లో అసిరు ఆ పాట బట్టి, కానీ అప్పుడు అర్థం వాళ్ళకి ప్రింట్లో కట్ అయింది. సో బాగానే మోసేసారు ఆ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బాగా మోసేసారుగా, కట్ చేసారుగా. సర్లే ఏద్దాం. సో అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటాయి, థియేటర్లో చూడబోదు మంచిగా టీవీలో చూస్తే మంచిగా ఉంటుంది. ఇంట్లో టీవీ చూసుకుని థియేటర్లో కూర్చొని అది ఒక స్పేస్, అది స్పేస్ బాగుంటుంది. కానీ ఏంటంటే ఇలా సీన్ కట్ చేయడం ఇవన్నీ ఏదోలా ఉంటుంది. జెమినిటీ బెటర్ రా చెప్తారు కదా గైస్, జెమినిటీ బెటర్. టీవీలో సీన్ కట్ చేయాలి టీవీలో, అందుకే ఇంట్లో కూర్చొని మంచిగా టీవీ చూడవచ్చు. జెమినిటీలో ఫుల్ ఫీల్ ఉంటాయి, కట్ చేయరు. థియేటర్లో కట్ చేస్తారు. అది పైగా ఇది రీలీజ్, కొత్త రీలీజ్ కాదుగా. పైగా ఇది కొత్త సినిమా కాదు, రీలీజ్ ఎప్పుడో రిలీజ్ అని మరి రిలీజ్ అయ్యారు. అప్పుడు నేను పోలే. సో ఇప్పుడు పోదామని పోయినా, తప్పే ఉంది. ఇప్పుడేమో చూడండి చేసారు మనని ఏర్పాటు చేసారు కదా, నిజంగా చాలా ఏర్పాటు చేసారు. సో అంతే గ్యాస్, అంతే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. పాటకి డాన్సరు, ఆ రారా వీరా సాంగ్ అది చూస్తే నాకు ఏర్పోతాను. ఎందుకంటే సింగిల్ కదా, నాకు ఎవరు లేరు, బెస్టీ లేదు, ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు. నేనే సరే ఎక్కువ చేస్తాను అనుకుంటా, సారీ. సో ఇలా ఈ లాస్ట్ వరకు చూసే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సో ప్లీజ్ లైక్ షేర్ చేయండి. మరి 3 వస్తాయి మన సినిపా లైఫ్ స్టైల్ ఛానల్. సో వీలా కూడా చేద్దాం అనుకుంటా, సినిపా లైఫ్ స్టైల్ లాగా మన లైఫ్లో ఎలా ఉంటుంది వీలా చేద్దాం అనుకుంటా. ఏమో అది కూడా రావచ్చు ఈ ఛానల్లో వీలా. సో ట్రై చేస్తా వీడియో పెట్టడానికి. సో లాస్ట్లో చూసే వరకు నా ధన్యవాదాలు. సో అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వీడియో వస్తాయి. ఇంకా సైనిక్ వీడియో ఏం చేద్దాం. సో ఇప్పుడు లాగైంది వీడియో మొత్తం లెత్తే లాగైంది. సో ఇంకా మంచిద్దాం, ఏం చేద్దాం, ఓకేనా. సో గైస్, సినిపా లైఫ్ స్టైల్ సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. నన్ను